శ్రీ నమః. ఈ పరమ పవిత్రమైనటువంటి 30వ తారీఖు 1వ తారీఖు రోజు విశేషంగా లోక కళ్యాణార్థమై రాష్ట్రము మన దేశము సుభిక్షంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ బ్రాహ్మణ సేవా సమితి మరియు అదేవిధంగా వర్చక పురోహిత సంఘం వారి చేత విశేషంగా ఈ కార్యక్రమం పరశురామ అర్చక పురోహిత సంఘం వారి చేత అదేవిధంగా బ్రాహ్మణ సేవా సమితి వారి అన్ని సంఘాల సహకారంతో ఈ కార్యక్రమం విశేషంగా నిర్వహించాలి. అన్ని పార్టీలకు అతీతంగా కుల మత భేదాలు లేకుండా స్వామివారి యొక్క అందరిపైన స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలనే ఉద్దేశంతో, దేశం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క బ్రాహ్మణ సమాజం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కనుక ఈ పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి. మనము 30వ తారీఖు రోజు గద్వాల చంద్రశేఖర్ గారిచే అన్నమయ్య సంకీర్తన మరియు వేద పండితులైనటువంటి మార్నాల్లో ప్రసిద్ధిగాంచినటువంటి రాఘవేంద్ర శర్మ గారు మరియు సంతోష్ జోషి గారు, మరి భీమాచారి గారు, శ్రీకాంత్ శర్మ గారు, వీరి ఆధ్వర్యంలో మరి పాలమూరు పట్టణంలో చాలా బ్రహ్మాండ తిరుపతిలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ఈ కళ్యాణాన్ని నిర్వహించాలని వాళ్ళు సంకల్పించడం జరిగింది. ఆ విధంగానే మన బాయ్స్ జూనియర్ కాలేజీలో 1వ తారీఖు చాలా విశిష్టమైనటువంటి కళ్యాణం జరగబోతుంది. దీనికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కటాక్షాన్ని పొంది అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలంటే ప్రతి ఒక్కరూ పాలమూరులో ఉన్నటువంటి హిందువులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని, చాలా విశేషంగా జరిగేటటువంటి కళ్యాణము, అందుకే ప్రతి ఒక్కరు కూడా రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీమాన్ తాళపాక అన్నమాచార్య సద్గురు మహారాజ్ కీ జై. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అపారమైనటువంటి కరుణా కటాక్షలతో, వారి పరమ భక్తులైనటువంటి శ్రీమాన్ తాళపాక అన్నమాచార్య వారి ఆశీస్సులతో, వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణ సేవా సమితి పట్టణ పాలమూరు వారి సమక్షంలో మరియు పరశురామ బ్రాహ్మణ అర్చక బాచుల సమక్షంలో 30వ తారీఖు ఏప్రిల్ 30వ తారీఖు మరియు 1వ తారీఖు మే 1వ తారీఖు రోజు బాయ్స్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అన్నమాచార సంకీర్తనలతో స్వామివారికి కళ్యాణం, అన్నమాచార సంకీర్తనలతో మానసిక ఒత్తిడి తగ్గాలని హిందూ ధర్మ ప్రచారం అంతా వాడవాడలో గడప గడపలో ఈ అన్నమాచార్య వారి సంకీర్తనలే కానీ మరియు స్వామివారి కళ్యాణమే కానీ గడప గడపకు వెళ్ళి స్వామివారి సంకీర్తన మరియు స్వామివారి కళ్యాణం ఇంటికి చేరాలని, పసిడి అక్షంతలివే పట్టరు వేగమేరారో, పసిడి అక్షంతలివే పట్టరో వేగమేరారో, దశల పేరంటాండ్లు దేవుని పెండ్లికి నీ కళ్యాణము చూతమురారండి, శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణము చూతమురారండి, కళ్యాణము చూతమురారండి, శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణము చూతమురారండి, శ్రీ పద్మావతి వెంకటేశ్వరుల కళ్యాణం ఇది కళ్యాణం, కళ్యాణం కళ్యాణం కన్నుల పండుగ కళ్యాణం ఇది కన్నుల పండుగ కళ్యాణం ఇది కన్నుల పండుగ కళ్యాణం. అన్నమాచార సంకీర్తనతో స్వామివారి కళ్యాణం చేయడం ఈ మహబూబ్నగర్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా బాయ్స్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో వేదమూర్తులైనటువంటి పండితుల చేత అన్నమాచార సంకీర్తనలు చేసే భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకి ఇచ్చినందుకు ఈ కలియుగంలో అందరూ కూడా మంచి సంక్షేమంగా అంతా మంచి జరగాలని
అందరూ సుఖ సంతోషాలతో మంచి వర్షాలు కురిసి సుఖ సంకల్పంగా ఉండాలని కోరుతూ అందరూ ఇదే కార్యక్రమానికి ఆహ్వానంగా పలుకుతూ మీ గద్వాల చంద్రశేఖరరావు గాయకులు మహబూబ్ నగర్ ఓం నమో వెంకటేశాయ వేదమూర్తులు వారందరి ఆశీర్వచనం తీసుకుంటారని కోరుతూ ఓం నమో వెంకటేశాయ శ్రీమాత్రే నమః.